స్వప్న చేతులకి గోరింటాకు పెట్టడం పూర్తి చేసి చిన్నగా నవ్వుకుంది మైథిలి. ఏంటది నాకు చెప్పకూడదు? ఏం లేదు స్వప్న. చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకున్న చేతుల్ని నాన్నగారికి చూపిస్తే ముచ్చటగా చూసి ఎంత బాగా పండిందమ్మా అంటూ ముద్దు పెట్టుకునేవారు. అది గుర్తొచ్చి అంది చిన్నగా నిట్టూర్చి. ఎదురింటి మేడ మీద పొడుచు జంట హాస ప్రతిహాసాలు వింటూ మురిసిపోతున్న స్వప్న చిలిపిగా నవ్వింది. అది కాదులే అసలు సంగతి. శ్రీవారికి చూపిస్తే ఎలా లాలిస్తారో, ఎలా శృంగార రస జలదిలో తేలుస్తారో అని ఊహాగానాలు చేస్తున్నావు, అవునా? మైథిలి సిగ్గుగా నవ్వేసింది. ఆ నవ్వు స్వప్న గుండెల్లో మనోహరంగా స్తంభించింది. మధుర స్వప్నాల్లో తేలిపోయే కన్నెపిల్ల మనసులో ఎన్ని తీయని కోరికలు, ఎన్ని ఆశల వలయాలు, ఎన్ని సోయిగపు ఆనంద మాధుర్యాలు. అవును మైతి, నీకు ఎలాంటివాడు కావాలో చెప్పు, కవ్వింపుగా అంది. "ఉహుం, చెప్పను బాబు, నవ్వుతావు." గోరింటాకు చేతితో అటు ఇటు కదుపుతూ తమాషాగా నవ్వింది. కనుకొలుకుల్లో చిందిపడుతోన్న భావ పరంపరలు అపురూపంగా అనిపించాయి స్వప్నకి. అప్పుడే విచ్చుకుంటున్న దిల్బహర్ గుత్తిలా ఉంది మైథిలి. ఆమె మనసులో ప్రణయ సౌరభాలు గుప్పుమంటున్నాయి. చెప్పు మైతి, మా బంగారు తల్లివి కదూ, బ్రతిమాలింది. ఒకసారి కనులెత్తి స్వప్నవంక చూసి తల వంచేసుకుని మెల్లగా మృదువుగా అంది. నాకీ వివాహ వ్యవస్థ మీదే నమ్మకం లేదు స్వప్న. మనసులు కలిసిన ఇద్దరు యువతీయువకులు కలిసి జీవించడానికి ఇంత ఆర్భాటము, ఇంత తతంగము అనవసరం అనిపిస్తోంది. మరి? ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చూసింది. ఒకరి మీద మరొకరికి ఉండే గాఢమైన అనురాగం, నమ్మకం, ఇవే రెండు మంగళసూత్రాలుగా జీవనరథం సాగిపోవాలని నా అభిలాష. అలాంటి అభిప్రాయాలు, అభిరుచులు కలిగిన వాడే అటువంటి వాణ్ణి ఎన్నుకుంటాను. ఆమె మాటల్లో ప్రతిబింబించిన ఆత్మవిశ్వాసానికి స్వప్న దిగ్భ్రాంతురాలైంది. పెళ్ళయిందని ఏ సాక్ష్యమూ లేదు గనక మోజు తీరాక అతను నిన్ను విడిచి వెళ్ళిపోతే? 5 నిమిషాల వరకు మైథిలి ఏమీ మాట్లాడలేకపోయింది. అలా అడిగి ఉండాల్సింది కాదు అని నాలుక కరుచుకుంది స్వప్న. సారీ మైథి, నీ అభిప్రాయాల్ని కించపరచాలని కాదు, నొచ్చుకున్నట్లుగా అంది. లేదు స్వప్న, చాలా మందికి వింతగా అనిపించొచ్చు. విప్లవం విప్లవం అని గొంతు చించుకుని మైకులు బద్దలగొట్టే ఈ యువతరం ఇలాంటి సామాజిక విప్లవం గురించి ఎందుకు ఆలోచించరు అనిపిస్తోంది. పిచ్చి మైథిలి, కట్నం తీసుకోవద్దు అంటేనే దానికి 10 పక్కదారులు వెతుకుంటున్నారు. నువ్వు కోరుకునే విప్లవం రావాలంటే ఇంకా ఎన్ని వందల ఏళ్లు పడుతుందో. స్వప్న ఆశగా కొన్ని వందల ఏళ్లు ముందుకు చూస్తోంది. చేతిలో గోరింటాకు ఎండిపోవడం చూసి ఉలిక్కిపడింది. సరిసరి, నువ్వు చీరకుచ్చులు ఎత్తి పట్టుకో, కాళ్ళకు పెట్టేసి నీ వెళ్ళిపోతాను. మ్యాట్నీకి టైం అయిపోతుంది. మైథిలి కింద చతికిలబడి గోరింటాకు గిన్నె చేతిలోకి తీసుకుంది. 2 చేతులకి పెట్టి కుచ్చిళ్ళు నేనెలా పట్టుకునేది? చేతులు రెండూ చూపించి పొక్కున నవ్వింది. నా మతి మండిపోను అంటూ తనే చీరకుచ్చిళ్ళు మోకాళ్ళదాకా లాగి కాళ్ళకి పారాణి పెడుతోంది. సోఫా అంచు మీద తలానించి కనులు మూసుకుంది స్వప్న. తన చేతిని ఎవరో మృదువుగా వారించినట్లయితే బెత్తరపై పక్కకు చూసింది మైథిలి. మధుసూదన్ మాట్లాడొద్దన్నట్లు నోటు మీద వేలుంచి గోరింటాకు తన చేతిలోకి తీసుకుంటూ ఆమెను కిందకి వెళ్ళిపోమని సైగ చేశాడు. మైథిలి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కిందకి. ఆమె సున్నితమైన పాదాలను తాకుతుంటే ఏదో చిత్రమైన అనుభూతి కలుగుతోంది. దివ్య ప్రణయ సౌరభాలు వెదజల్లుతోన్న పరిమళాంగిలా కనిపించింది అతనికి ఆ క్షణంలో. పరిణయ పరిమళం గుండెల్లో నుంచి సన్నగా లేచి నాసికాపుటాలకి మధురంగా సోకుతోంది. ఏదో గుర్తుకొచ్చి మైథిలి అని పిలిచింది స్వప్న. సమాధానం రాకపోయేసరికి కళ్ళు విప్పి చూసింది. పాదాన్ని తొడ మీద ఆనించుకుని శ్రద్ధగా గోరింటాకు అలంకరిస్తోన్న మధు దర్శనమిచ్చాడు. అదే తన జీవిత లక్ష్యమైనంత దీక్షగా చేస్తున్నాడా పని. కళ్ళు కాంతిపుంజాల్ని విరజిమ్ముతున్నాయి. అతని వేలి కొనల స్పర్శ పాదాల నుంచి హృదయం వరకు విద్యుత్ తరంగాల్ని సృష్టిస్తోంది. గుండె పదే పదే జల్లుమంటోంది. అతను తాకిన చోట నవ బృందావని వెళ్లి విరుస్తోంది. తన్మయత్వంలో నుంచి తేరుకొని సిగ్గుపడిందామె. మధు, ఏంటిది? మైథిలి ఏమైంది? అతి ప్రయత్నం మీద పెదవులు కదిలించింది. అతను చివ్వున తలెత్తి పరవశంగా నవ్వాడు. నవ్వుతుంటే నుదురు వెడల్పైపోయి మొహం వింత కాంతితో నిండిపోయింది. అతను కళా తపస్వి, సౌందర్య పిపాసి అనిపించింది ఆమెకా క్షణంలో. మళ్లీ తల వంచుకుని తన పనిలో లీనమైపోయాడతను. ఆమె మనసు మధురోహంలోకి పయనించింది. ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. హఠాత్తుగా శరత్ మాటలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడిలా తన కళ్ళ ముందు, అంటే తన కోసం తనను వీడి ఉండలేక
ఆమె బుగ్గల్లోకి రక్తం వేగంగా ప్రవహించింది. ఏదో మధుర భావన మనసుని ఉక్కిరిబిక్కిరి చేసింది. అవును, ఆ అబద్ధాలు ఎప్పటినుంచి నేర్చుకున్నారు? చిరుకోపం అభినయించింది. పక్కనే ఉన్న నీళ్లల్లో వేళ్లు ముంచి కడిగేసుకుని టవల్కి చేతులు తుడుచుకుని ఆమె పక్కనే ఆనుకుని కూర్చున్నాడు. ఏంటన్నారు? అప్పుడే ఆమె మాటలు విన్నట్లు కొంటిగా అడిగాడు. ఊరిలో ఉండే లేరనిపించారా? ఉహుం. వారిజాక్షులందు వైహికములందు అని పెద్దలు సెలవిచ్చే ఉన్నారు కదా. కళ్ళార్పుతూ చిన్నగా నవ్వాడు. అంతలోనే హఠాత్తుగా అతని ముఖ కవళికలు మారిపోయాయి. దీర్ఘంగా నిట్టూర్చాడు. నేను ఈ ఊరు వదిలేస్తే నువ్వు బాధపడతావా స్వప్న? నా కోసం దిగులు పడి కుంగిపోతావా? గతాన్ని మర్చిపోలేక, భవిష్యత్తుని పూలబాట చేసుకోలేక, సంఘర్షణలో నలిగిపోయే నీ మనసుకి నేనెలా ఉపశాంతినిచ్చేది? మధు, అంత పెద్ద పెద్ద మాటలు ఉపయోగించుకో. నా జీవితం గురించి తెలుసుకున్నాక కూడా మీ నిర్ణయం ఇలాగే ఉంటే అదృష్టవంతురాలనే. బరువుగా వచ్చాయి మాటలు. గతానికి వర్తమానానికి సంఘర్షణ లోలోన. అది తెంచుకోలేని బలహీనత. వద్దు స్వప్న, నీ గతం గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తి లేదు, ఖచ్చితంగా చెప్పేశాడు. మీకు లేకపోయినా నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది నువ్వు విన్నాక నేను నిర్ణయం తీసుకుంటాను, దృఢంగా అంది. వద్దు స్వప్న, నీ మనసు మారిపోతుంది. నీ మూడు విపరీతమైపోతే నేను భరించలేను. పర్వాలేదు, ఆ మాత్రం మనోధైర్యం ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తాను. ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఆమె ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా మనసుని కూడదీసుకుంటూ కూర్చున్నాడతను. ఆమె స్వరం అతి మెల్లగా, మృదువుగా, ప్రశాంతంగా వినబడుతోంది. సాంప్రదాయాలకి విలువిచ్చే సనాతన కుటుంబంలో పుట్టిన ఆలోచనలు మాత్రం ఆధునికమైనవి. గుండె నిండా గుబులు కొనే కోరికలు, ఏదో చేసేయాలి, ఏదో సాధించాలి. అందరిలా అతి సామాన్యంగా కాకుండా 10 మందిలో ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడాలి అనే ఆరాటం. ఆ ఆరాటంతోనే ఇంట్లో అందరూ వద్దని వారిస్తున్నా పట్టుదలగా మొండితనంతో నాట్యం నేర్చుకున్నా. మొదటిసారి నేను గజ్జి కట్టి రంగస్థలం మీద కదిలినప్పుడు వేలాది హృదయాలు రసానుభూతిలో తేలిపోయాయని మా శశి చెప్తుంటే ఆనందంతో పొంగిపోయాను. జీవితంలో నే చేరాలనుకున్న గమ్యం చేరుతున్నంత మురిసిపోయాను మొదట్లో. పొరుగుగల కుటుంబాల్లో పిల్లలు 10 మందిలో గజ్జి కట్టి నాట్యం చేయడం మంచిది కాదు అని మందలించిన నాన్నే నా నృత్య ప్రదర్శన చూశాక మరేం మాట్లాడలేకపోయారు. పుస్తకాలంటే విపరీతమైన పిచ్చి. విశ్వనాథవారి 1000 పడగలు ఊహా వికసిస్తోన్న సమయంలో నాలో చిత్రమైన భావ పరంపరలు రేపింది. ఏకవీర చదివి ప్రేమెంత గాఢమైందా అని విస్తుపోయాను. నండూరి వారి ఎంకి నన్ను చూసి చిలిపిగా నవ్వేది. విశ్వనాథవారి కిన్నెరసాని కిలకిలలు నా గుండెల్లో కవితా పుష్పాల్ని కురిపించేవి. కృష్ణశాస్త్రి గారి అలౌకిక ప్రేమ, విరహవేదన ఆ నాయిక నేనుగా ఊహించుకుని పరవశంతో నృత్యం చేసేదాన్ని. వేదుల వారి గాఢమైన వేదనని, శివశంకర శాస్త్రి గారి దివ్య ప్రణయతత్వాన్ని నేనే. ఆ రోజుల్లో ఊహల్లో ఊరేగుతూ, పూలరేకుల పానుపుల్లో పరవశిస్తూ, మెరుపుతీగల కాంతిలో కలలు కంటూ, శరత్కాల మేఘాలతో పోటీ చేస్తూ, కోయిలల కుహూ కుహూ రావాలకే మెరుగులు పెడుతూ, హాయిగా తీయగా అమృతపు సోనంలో తేలిపోయేవి. బాపిరాజు గారు కోనంగిలో వర్ణించిన దివ్య ప్రణయతత్వం నా హృదయంలో గాఢంగా నాటుకుపోయింది. అప్పట్నుంచి ఆ దివ్య ప్రణయ సౌరభాల్లో తేలిపోతూ ఆ నాయిక నేనుగా తృప్తి పడుతుండేదాన్ని. నా దాంపత్య జీవితాన్ని అపురూపంగా ఆరాధించుకుంటూ అదొక అద్భుతమైన వరంగా ప్రసాదించమని భగవంతుణ్ణి నిత్యం ప్రార్థిస్తుండేదాన్ని. అపురూపమైన నా స్వప్న సౌధంలో నేనో మహారాణిని, నిత్యం ప్రియునితో పూజలందుకునే రాణిని, అపురూప సౌందర్యంతో అలరారే నాట్య రాణిని. నా కలలకి, ఊహలకి సంకెళ్ళు వేస్తున్నట్లుగా ఉండేవి మా కుటుంబ పరిస్థితులు. ఫ్యామిలీ ప్లానింగు లేని రోజుల్లో అమ్మ కన్నా అరడజను సంతానంలో నేను మూడో దాన్ని. నా తర్వాత తమ్ముడు, 2 చెల్లెళ్ళు. అన్నయ్యకి ఎప్పుడో నాటకాలు పిచ్చి, సినిమా యాక్టర్ అయిపోవాలన్న ఆశ. అక్కయ్య పెళ్లి చేసిన అప్పు, అవి పెట్టలేదు, ఇవి పెట్టలేదు, లాంఛనాలు ఘనంగా జరపలేదంటూ వాళ్ళ సాధింపులు పూర్తవనే లేదు. నేను పెళ్లికి సిద్ధంగా కూర్చున్నానని గ్రహించేశారు నాన్న. ఈ బాధలు, సమస్యలు, కన్నీళ్లు, వేదనలు అన్నింటికీ అతీతంగా వెళ్ళిపోయింది అమ్మ. నాన్నకి మట్కా పిచ్చి. స్కూల్ నుంచి రాగానే అంకెలున్న కాగితాలు ముందేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయేవాడు. పిడుగులు పడినా చలించడు. ఆ అంకెల మహాసముద్రం నుంచి తల పైకెత్తడు. ఈరోజు ఏ నెంబర్ వస్తుంది, ఓపెన్ ఎంత, క్లోజ్ ఎంత, బ్రాకెట్ ఏది, ఇలా అడుగుతూ ఇంటి నిండా జనం పోగయ్యేవారు సాయంత్రం 5 నుంచి. నాన్నకి మా ఊర్లో మట్కా మల్లేశ్వరం అని పేరు.
అందరికీ ఒక నెంబర్ చెప్పి తను మాత్రం వేరే నెంబర్ కట్టేవారు. ఆయన ఎలా అర్థం చేసుకోవాలో తెలిసి చచ్చేది కాదు నాకు. విషాదంగా నవ్విందామె. నాన్న ఆ వ్యసనానికి ఎంతగా బానిసైపోయారంటే, నా ఫ్రెండు కళ్యాణి తండ్రి నా మీద అభిమానంతో కొనిచ్చిన డ్యాన్స్ డ్రెస్సు అమ్ముకునే వరకు. ఆ రోజు అర్ధరాత్రి నేను నిద్రపట్టక మంచం మీద అటు ఇటూ దొర్లుతున్నాను. హై స్కూల్ చదువు పూర్తయింది. కాలేజీలో చేరాలి. నాన్న తన వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేశారు. నా తోటి వాళ్ళంతా కాలేజీలో చేరిపోతున్నారు. సీతాకొక చిలుకల్లా సింగారించుకుని, నువ్వే గ్రూప్ అంటే నువ్వే గ్రూప్ అనుకుని చమత్కార సంభాషణలతో, కిలకిలా నవ్వులతో అంతులేని ఆనంద సముద్రంలో తేలిపోతున్నారు. నేను వాళ్ళందరికీ దూరంగా దీనంగా నిలబడ్డాను. ఎలాగైనా సరే కాలేజీలో చేరాలన్న కోరిక బలీయమైపోయింది. నాన్న మెల్లగా అడుగులు వేసుకుంటూ నా గదిలోకి రావడం చూశాను. ఏం చేస్తారోనని ఊపిరి బిగబట్టి చూస్తున్నాను. అందరం బట్టలు పెట్టుకునే పెద్ద ట్రంకు పెట్టే అడుగున భద్రంగా దాచుకున్నాను నా ఐదో ప్రాణాన్ని. అదే కళ్యాణి నాన్నగారు నాకు కుట్టించిన అందమైన డ్రెస్సు. ఎరుపు పసుపు రంగులు కలుసున్న కంచిపట్టు చీర దోసెడు వెడల్పు అంచున్నది. అదే రంగు జాకెట్టు, నడుం మీద వెడల్పుగా కుచ్చు విచ్చుకున్నట్లు అందంగా కనిపిస్తోంది నాట్యం చేసేటప్పుడు. ఈ డ్రెస్లో మెరుపు తీగలా ఉన్నావమ్మా అని కళ్యాణి నాన్నగారు ప్రశంసించింది నాకు ప్రియాతి ప్రియమైంది. నా కాళ్లలో వణుకు ప్రారంభమైంది. ఏదో దృఢ నిశ్చయంతో చటుకొని లేచి కూర్చున్నాను. నాన్నను సమీపించి, తీసుకెళ్ళి నాన్న, తీసుకెళ్ళి అమ్మేసి నీ మటకాల పెట్టే. వేలొస్తే మరో డ్రెస్సు కుట్టిద్దువులే అనలేదు సినిమా హీరోయిన్ లాగా. బాధ, రోషం, కోపం కళ్ళల్లో పోటీ పడుతుంటే నాన్న వంక చూశాను తీవ్రంగా. అంతే, ఆయన కుప్పగా కూలిపోయి సన్నగా రోదించడం ప్రారంభించారు. తక్కిన పిల్లలు లేస్తారేమోనని భయంగా చూస్తున్నాను నేను. అలాగే 5 నిమిషాలు కూర్చుని మెల్లగా లేచి అపరాధిలా తల వంచుకుని వెళ్ళిపోయారు. యాంత్రికంగా పడుకున్నానన్న మాటే గాని కంటి మీద కునుకు రాలేదు. కళ్యాణి నాన్నగారిని అడగాలే గాని చిరునవ్వుతో నాకు ఎలాంటి సహాయమైనా చేస్తారు. ఆయన ఎందరో బీద పిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. కానీ అలా అడగడం, ఆ విధంగా రుణపడడం నాకిష్టం లేదు. ఇప్పటికే నేను కళ్యాణికి చాలా రుణపడ్డాను. డబ్బు రూపంలో కొంత, అపురూపమైన స్నేహాభిమానాల రూపంలో కొంత. అడగకుండానే అవసరాలు కనుక్కుని తీర్చే దేవత కళ్యాణి. నా కళ్ళల్లో అసంతృప్తిని చూస్తే చాలు దాని ప్రాణం గిలగలాడిపోయేది. అపురూపమైన స్నేహం మాది. దాని అంతులేని ఐశ్వర్యం మా మధ్య అడ్డుగోడగా నిలవలేదు సరికదా మరింత దోహదమిచ్చింది. ఆనాడు కళ్యాణి చేయూత లేకపోతే ఈనాడు ఇంత ఉన్నత స్థితిలో ఉండేదాన్ని కాదు. ఆ స్నేహమూర్తిని తలుచుకుంటూ అనిర్వచనీయమైన భావోద్వేగంతో కళ్ళు మూసుకుంది స్వప్న. అమ్మా, దీపక్ బాబు గారు వచ్చారు అన్న వంట మనిషి స్వరం విని కళ్ళు తెరిచింది. మధు దూరంగా జరిగి కూర్చున్నాడు. ఏదో ఒక కథ వింటున్నట్టుగా ఉందతనికి. పైకి రమ్మను అంది. మధు ఆమె పక్క నుంచి లేచి వేరే సోఫాలో కూర్చున్నాడు. స్వప్న చెప్పిన విషయాలు పదే పదే మనసులో మెదులుతూ మనసంతా ఆ దొలైపోయింది. దీపక్ వాలకం చూసి ఇద్దరూ విస్తుపోయారు. మనిషి ఎందుకో కంగారుగా అస్థిమితంగా ఉన్నాడు. మధుని కూడా అక్కడే చూసి ఒక క్షణం విభ్రాంతుడయ్యాడు. స్వప్న చేతులకి కాళ్ళకి గోరింటాకు చూసి సన్నగా చిరునవ్వు మెరిసింది అతని పెదవుల మీద. ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికెళ్లారు? మ్యాట్నీకి. సన్నగా నవ్వాలని ప్రయత్నించింది. వాళ్ళిద్దరినీ మరిచి మరిచి చూశాడు. నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదూ? అదో రకంగా ఉంది అతని కంఠం. మధు నోరు విప్పాడు. స్వప్న తన చిన్ననాటి సంగతులేవో చెబుతుంటే వింటున్నా. ఉద్యోగం లేదు, ఎంత చేసినా పత్రిక పని, అది బోరు కొడితే కాస్త రిలీఫ్ కోరుతోంది మనసు. ఓహో అన్నట్లు తలెగరేశాడు. ఏదైనా పనుందా దీపక్ నాతో? అంటే ఏం పని లేకపోతే రాకూడదా? చురుగ్గా చూశాడు. ఏంటి వింత ధోరణి అనిపించింది. శశి వాళ్ళ వదిన హాస్పిటల్లో ఉంది తెలుసా? హఠాత్తుగా అన్నాడు. నాకు తెలీదే. శశి కూడా ఈ మధ్య రావడం లేదు. ఏం జరిగిందట? ఒంటి మీద కిరసనాలు పోసుకుని అంటించుకుందట. ఇద్దరూ ఒకేసారి ఆ అన్నారు. దీపక్ తల వంచుకుని చేతులు నలుపుతూ కూర్చున్నాడు. దానికి పరోక్షంగా నేను కూడా కొంత కారణమవుతానని ఊహించుకోలేకపోయాను. బాధగా అన్నాడు. స్వప్నకి అయోమయంగా ఉంది. అంతలోనే ఏదో గుర్తుకొచ్చి దీపక్ ముఖంలోకి సూటిగా చూసింది. బహుశా నీ నిర్ణయం తెలపడంలో ఆలస్యం చేసుంటావు, అంతేనా? అయినా ఈ ఆడవాళ్ళకి ఇంత అసూయ ఎందుకు పెట్టాడో ఆ భగవంతుడు అనిపిస్తోంది. ఆ సతీష్ గారిని చూస్తే నా గుండె తరుక్కుపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఈ ఉపోద్ఘాతం దేనికి? ఆతృత అణుచుకోలేక అడిగేశాడు మధు. సతీషు తన సంపాదనంతా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి దోచిపెడుతున్నాడని ఆమె బాధ.
శశికి ఎన్నో సంబంధాలు చూశారు. బోలెడు డబ్బు ఖర్చు పెట్టారు. ఒకటి కుదరలేదు. డబ్బంతా వాళ్ళకే ఖర్చయిపోతే తన పిల్లలకేం మిగులుతుందని ఆవిడ బాధ. మామూలు మధ్యతరగతి సంసారాల్లో ఉండే గొడవే. స్వప్న గొంతు వేదనతో జీరపోయింది. నా నిర్ణయం 10 రోజుల్లో చెబుతానన్నా. ఈలోగా వాళ్ళకి ఏలూరు నుంచి సంబంధం వచ్చిందట. అతనేమో ఆర్ఐగా పనిచేస్తున్నాడు. 10,000 కట్నం. కుర్రాడు బాగున్నాడు. అప్పు చేసైనా సరే ఈ పెళ్లి చేసేయాలని సతీష్ గారి పట్టుదల. అప్పు చేస్తే ఒప్పుకోనని ఆయన భార్య గోల. మాటా పెరిగి పక్కనే ఉన్న కిరసనాయిల్ సీసాని మీద కొంపేసుకుంది. శశి బుర్ర చురుగ్గా పనిచేసి వెంటనే మెరుపులా ముందుకురికి చీరలాగేసి మండుతున్న జాకెట్ని బలంగా పట్టి చింపేసి కింద పడేసి దొర్లించిందట. మై గాడ్, లేకపోతే అంత చక్కనావిడ ఎంత వికృతంగా మారిపోయేదో. దీపక్ గుండె భయంతో జలదరించింది. స్వప్న వినలేక భయంగా చెవులు మూసుకుంది. కళ్ళు మూసుకుంటే భయంకరంగా కాలిపోయి అసహ్యంగా కనిపిస్తోన్న శశి వదిన రూపం సాక్షాత్కరించింది. భరించలేక వెంటనే కళ్ళు తెరిచింది. మధు ఇంకొక క్షణం కూడా అక్కడ కూర్చోలేకపోయాడు. కవిగారు అంటూ చిలిపిగా హుషారుగా ఉండే శశి ఎంత కుమిలిపోతోందో. తన వల్ల వదిన గారికి దుస్థితి వచ్చిందని అలా అనుకోగానే ఇక నిలవలేకపోయాడు. స్వప్న, లేచి చేతులు కడిగేసుకో, వెళ్ళి చూసొద్దాం. దీపక్ కూడా లేచి నిల్చున్నాడు. ఆలస్యం అమృతం విషం అంటారు, ఇందుకేనేమో. డోంట్ థింక్ లైక్ దట్. ఆవిడ ఇంకో రకంగానైనా ఇలా చేసి ఉండేదేమో. ఇప్పుడు నీ ప్రసక్తి వచ్చింది గనక నువ్వొక కారణంగా కనిపిస్తున్నావు అంతే, ఓదార్పుగా అన్నాడు. అంతేనంటారా? జాలిగా చూశాడు దీపక్. అతని మనసంతా పరమ చికాగ్గా తయారైంది. గగన కుసుమం లాంటి స్వప్నని ఆశించి ఎంత తొందరపడ్డాడు తను. ఆలస్యం చేసి మరో ప్రాణికి ఎంత బాధ కలిగించాడు. చిన్నప్పటి నుంచి తన మూలంగా ఎవరికీ మనసు నొప్పించనివాడు ఈనాడిలా ఎందుకు ప్రవర్తించాడు? ఎందుకిలా జరిగింది? దీని వెనక ఏదో అదృశ్య హస్తం ఉంది. అందుకే మెల్లగా గొణుక్కున్నాడు. స్వప్న చేతులు కడుక్కుని వచ్చే వరకు అతనలా వెక్కరించుకుంటూనే ఉన్నాడు. రాజేష్, రామకోటేశ్వరం మాట్లాడుకోవడం చూసి స్వప్న గుండె భయంతో జల్లుమంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా నచ్చినట్లున్నారు. తోటలో కూర్చుని చాలాసేపు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. రాజేష్ వెళ్ళిపోగానే రామకోటేశ్వరం స్వప్న గదిలోకి వచ్చాడు. ఆయన మొహం సంతృప్తితో మెరుస్తోంది. కుర్రాడు చాలా బుద్ధిమంతుడు. ఏదో దూరపు బంధుత్వం కూడా కలిసిందిలే. మన గాయత్రినిస్తే ఎలా ఉంటుందంటావు? ఆయన గొంతులో పొంగుతోన్న ఆనందం చూస్తే స్వప్నకి మనసంతా ఎలాగో అనిపించింది. బాబాయ్, అతను చిన్నవాడవుతాడేమో అంది, ఏదో ఒక అడ్డుపుల్ల వెయ్యాలని. కనుబొమ్మలు ముడిచి తీవ్రంగా చూశారాయన. చూడమ్మా, కాస్త ఒళ్ళు చేసిందన్న మాటే గాని దానికి ఏళ్లు పెద్దగా లేవు. 29 మొన్ననే వచ్చింది. ఇతగాడికి మాత్రం 30 పైనే ఉండవు. ఏమో బాబాయ్, నాకంతగా తెలీదు. పైగా అతనికి ఉద్యోగం లేదు. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేవు. భయంగా చెప్పి చూసింది. ఉద్యోగం లేకపోతే మాత్రమే ఏదో పెద్ద వ్యాపారం చేస్తున్నాడట. నెలకి 2-3 వేల పైనే ఉంటుందట ఆదాయం. స్వప్న నిస్సహాయంగా చూస్తుండిపోయింది. రాజేష్ ఎదురుగా ఉంటే ఆ చెంప ఈ చెంప వాయించాలన్న కోపం వచ్చింది. నువ్వు అసలు సంగతి చెప్పావా బాబాయ్? చెప్పలేదనుకో, మళ్ళీ రేపు వస్తానన్నాడు. కాస్త నువ్వే అడిగి చూడు తల్లి. దాని పెళ్లి నీ చేతుల మీదుగా జరిపిస్తే నీ పుణ్యం ఊరికే పోదు. దాని పెళ్లి చూడాలి అని కలవరించిపోయింది మీ చిన్నమ్మ. చనిపోయిన భార్యని తలుచుకుని ఆయన కళ్ళు అసురుసిక్తాలయ్యాయి. మోసం చేయడానికి నీకు ఇలాంటి అమాయకులే దొరుకుతారా రాజేష్? కొళ్ళు కొరుక్కుంది కసిగా. పిల్లాడు లక్షణంగా ఉన్నాడు. కట్నం ఏమాత్రం అడుగుతాడో ఏమో. తనలో తనే గొణుక్కున్నాడు. చూడు తల్లి, 4 ఎకరాల పొలం ఉంది నాకు. అది తాకట్టుగా పెట్టుకుని ఎంతో కొంత డబ్బు సర్దాలి. నీ సొంత తోబుట్టువే అనుకుని దాని పెళ్లి జరిపించు. కన్నీళ్లతో స్వప్నవంక దీనంగా చూశాడు. బాబాయ్ అనడం తప్ప మరేం మాట్లాడలేకపోయింది. కూతురి పెళ్లి కోసం ఆ రుద్రుడు పడే ఆరాటం చూస్తే స్వప్న గుండె తరుక్కుపోయింది. అమాయకంగా రాజేష్ మాయాజాలంలో ఇరుక్కుపోతాడేమో అని మనసు గిజగిజలాడింది. బాబాయ్, నువ్వు కావాలంటే రాజేష్ కన్నా మంచి సంబంధం దొరుకుతుంది ఈ ఊర్లోనే. నిజంగానే? చెప్పు తల్లి, ఇన్నేళ్లు చెప్పలేదేం మరి? ఆయన కళ్ళు ఆశతో ఆనందంతో తళుక్కుమన్నాయి. అయితే అతనికి రెండో పెళ్లి. వయసు 30 దాటి ఉండొచ్చు. యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. 2 పిల్లలు. రెండో పెళ్ళా? ఆయన మొహం అసంతృప్తితో నిండిపోయింది. అయితే ఏం బాబాయ్, మనిషి చాలా ఉత్తముడు రాజేష్ కన్నా. ఇన్నాళ్ళు ఉండుండి రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేయడమా? ఆయన మొహంలో అప్రసన్న రేఖలు కదలాడాయి. మన ఇంట్లో ఉండే శరత్ అతను. బాబాయ్, వారిస్తున్నట్లుగా పిలిచింది. అతను నాకు తమ్ముడవుతాడు. నీకు కొడుకు వరుస. ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఎవరు? నాకు తెలియని తమ్ముడు. వాళ్ళమ్మ లీలపిన్ని. అప్రయత్నంగానేసి చటుక్కున నాలుగు కరుచుకుంది.
ఆయన కళ్ళు కోపంతో ఎరుపెక్కువాయి. ముఖంలో క్రోధం, అసహ్యం పెనవేసుకుని కనిపించాయి. లీలమ్మంటే క్షయవ్యాధి రంగనాథన్కిచ్చిన దాని సంగతేనా? అవునన్నట్లు భయం భయంగా తలూపింది. అమ్మాయి, నీకసలు బుద్ధుందా? పిడుగుపాట్లా ధ్వనించింది ఆయన కంఠం. ఏం బాబాయ్? అది ఆ లీల ఎలాంటి బ్రతుకు బతికిందో నీకు తెలుసా? తెలీదు బాబాయ్. ఛీ, కులట. ఆ కులట కొడుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే గాక పైగా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గులేదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆయన స్వరూపం వికృతంగా మారిపోవడం చూసి చలించలేదు స్వప్న. సాంప్రదాయాల ముసుగులో తాము చేసే తప్పుల్ని ధైర్యంగా సమర్థించుకునే చాదస్తుల్ని చూస్తే ఆమె మనసు కొరకతో ఉడికిపోతుంది. అందుకే తలెత్తి సూటిగా ఆయన కళ్ళలోకి చూసింది. ఆమె నిర్భయత్వాన్ని చూసి ఆయనకి మరింత ఒళ్ళు మండిపోయింది. నేను చెబుతున్నానుగా, అది ఎలాంటి జీవితం గడిపిందో, ఎంత నీచంగా బ్రతికిందో. తుచ్చమైన శారీరక సుఖాల కోసం వెంపర్లాడిపోయి భర్తకెంత ద్రోహం చేసిందో. ఆయన ఆవేశంతో ఊగిపోయాడు. ఎందుకు ఎందుకు పిన్నలా ప్రవర్తించాల్సి వచ్చిందో ఒక్క క్షణం ఆలోచించావా? కళ్ళకి పొరలు కమ్మి కండకావరంతో పళ్ళు పటపటా కొరికాడు. పక్క గదిలో కూర్చుని చదువుకుంటున్న శరత్ ఇక సహించలేకపోయాడు. ఒక్క ఊదుటని లేచొచ్చి ఆయన ఎదుట నిలబడ్డాడు. నిలువెల్లా కోపంతో అవమానంతో వణికిపోతున్నాడు. పిడికిళ్లు బిగించి ఆగ్రహావేశాలు కట్టలు తెగిపోతుండగా ఎర్రగా చూశాడు. ఇంకొక మాట మా అమ్మని గురించన్నా నీ సహించను. ఏం చేస్తావో సహించక? నీ అమ్మ చరిత్ర ఎలాంటిదో ఆ ఊరెళ్ళి ఏ చెట్టుని పుట్టని అడిగినా చెబుతుంది. హేళనగా చూశాడు. దానికి కారణం మీరు. అన్నం పుణ్యం తెలియని అమాయకపు కన్నెపిల్లని 40 ఏళ్ల టీబీ పేషెంట్కి ఇచ్చి చేస్తారా? ఆమె జీవితం నరకం చేసి దోసెట్లో నిప్పులు కుమ్మరించి కిమ్మనకుండా సహించి ఊరుకుంటే ఆమె మహాపతివ్రత, లేకపోతే బరితెగించింది పతిత భ్రష్టురాలు అని బిరుదులిస్తారా? ఏం మీ అమ్మాయికి ఎందుకు చేయలేదా సంబంధం? తనేం మాట్లాడుతున్నాడో తెలియకుండా వదులుతున్నాడు. ఒరే భ్రష్టుడా, నోర్మి, మీ తాతనడుగా సంగతి నన్నడుగుతావేం? ఆయన కోపంతో రెచ్చిపోతూ లేచి నిల్చున్నాడు. మా అమ్మని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీ గురించి, నీ పెదరికాని గురించి గొప్పగా మాట్లాడు. చెట్టులో ఎదిగిన కొడుకు నీకు అండగా ఉండకుండా ఎందుకు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు? రెట్టించాడు. కొడుకు ప్రసక్తి రాగానే ఆయన మొహం తెల్లగా పాలిపోయింది. శరత్ వంక సూటిగా చూడలేక తల వంచేసుకున్నాడు. వాడి బుద్ధి పెడదారి పట్టింది. అందుకే వాడికి దుర్బుద్ధి పుట్టింది. బుద్ధి కర్మానుసారేణ, మనమేం చేస్తాం? మెల్లగా గొణిగాడు. నిరసనగా నవ్వాడు శరత్. వాడి బుద్ధి కాదు, నీ మొండితనం. అన్నీ తెలుసుననే అహంభావం. కొడుక్కి పెళ్లి చేస్తే తన సంపాదన ఎవడేమోనని పెళ్లి వాయిదా వేశావు. వాడు చూసి ఎదురింటి వెదమండం తీసుకుని. శరత్! కోపంగా అరుస్తూ వారించింది స్వప్న. ఒక క్షణం ఆమె వంక చూసి అపరాధిలా తల వంచేసుకున్నాడు. అతనిలోని ఆవేశమంతా క్రమక్రమంగా దిగిపోసాగింది. పూనకం దిగిపోయిన వ్యక్తిలా ప్రశాంత స్థితికొచ్చేశాడు. ఆవేశంలో సభ్యతను కూడా మరిచి మాట్లాడుతున్నావు. ఇద్దరికి చెళ్ళున కొరడా దెబ్బలా తగిలిందా మాట. అమ్మాయి, వీడి ధోరణి చూస్తున్నావుగా, నీ పరువు కూడా తీసేస్తాడు. ఎంత త్వరగా వీడిని ఇక్కడి నుంచి పంపించేస్తే నీకంత మంచిది. స్వప్న ఆయన వంక తిరస్కార భావంతో చూసింది. చూడండి బాబాయ్, మీరు పెద్దవారు, మీకు చెప్పాల్సిన దాన్ని కాను. తెలియక అతనేదో అంటే మీరు తొందరపడ్డం మంచిది కాదు. వాడిని నువ్వు ఇంట్లో ఉంచుకుంటే బంధువులెవరో నీ ఇంటికి గడప తొక్కరు తెలుసా? బెదిరించాడు. విరక్తిగా నవ్వేసిందామె. ఇప్పుడు మాత్రం ఎవరొస్తున్నారు బాబాయ్? ఎవరూ నా ఇంటికి రారు. నేను ఎవరెళ్లకో పోను. నేను ఒంటరిని, ఏకాకిని. ఆమె కళ్ళల్లో నీటి పొరలు సన్నగా కదులుతున్నాయి. ఆయన స్వప్నవంక విచిత్రంగా చూశాడు. తనను తాను సంభాళించుకున్నాడు. అంతలోకి ఏదో గుర్తుకొచ్చి ముఖాన చిరునవ్వు పులుముకున్నాడు. పెద్దవాణ్ణి ఏదో అనేశాను, అవేమీ మనసులో పెట్టుకోకు. గాయత్రి సంబంధం విషయం మాత్రం మర్చిపోకు. నేనలా ఊళ్ళోకి వెళ్ళొస్తా. ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్లిన వైపే చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది. స్థాణువులా నిల్చుండిపోయిన శరత్లో మెల్లగా కదలికొచ్చింది. స్వప్న ముఖం వంక చూడాలంటే ఎలాగో అనిపించింది. దగ్గరగా వచ్చి అమ్మా అని పిలిచాడు. ఏం? కఠినంగా చూసింది. నా మీద కోపం వచ్చిందా? ఆమె మనసంతా కరుణతో నిండిపోయింది. మనిషికో బలహీనత. దీర్ఘంగా నిట్టూర్చింది. కోపం కాదు బాబు, జాలేస్తోంది. ఎదుటివారి బలహీనత మీద దెబ్బతీయడం వివేకం అనిపించుకోదు. నువ్వు అన్నావు, ఆయన అన్నారు, చివరికేం మిగిలింది? చదువుకున్న నువ్వు సంస్కారాన్ని మరిచిపోయావు. పెద్దవాడు ఆయన వివేకం కోల్పోయాడు. నిజమేనమ్మా, చాలా పొరపాటుగా ప్రవర్తించాను. అమ్మని గురించి నీచంగా మాట్లాడుతుంటే భరించలేకపోయాను. తల వంచుకున్నాడు. అతని తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది. ఆ స్పర్శలో, ఆ మమతలో, ఆ లాలిత్యంలో అతనికి 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. ఏ జన్మాంతర సంస్కారమో వెనుతట్టినట్టయింది. గుమ్మం దగ్గర అలికిడి కావడంతో ఇద్దరూ త్రుళ్ళిపడి చూశారు.
ఎదురుగా శశి. ఏంటి, అమ్మ కొడుకులిద్దరూ ఏదో తీవ్రమైన చర్చలో మునిగినట్లున్నారు. రావచ్చా? భుజాలు ఎగరేస్తూ తమాషాగా నవ్వింది. ఏం, మీరింకేదైనా సమస్య గురించి చర్చించడానికి వచ్చారా? శరత్ ఉడికించాడామెని. శశిమొహం కళావిహీనమైపోయింది. తన మూలంగా వదిన ఒళ్ళు కాల్చుకుందనే విషయాన్ని ఎత్తిచూపి పరిహాసం చేస్తున్నాడా అనుకుందో క్షణం. అబ్బే, అదేం లేదు, నా ఫ్రెండ్ని చూడాలనొచ్చాను అంది బెంకంగా చూస్తూ. చూడు స్వప్న, నీ కొడుకు ఎప్పుడొచ్చినా ఇంతే. ఎందుకొచ్చారు? అమ్మ పడుకుంది, అమ్మ నాట్యాభ్యాసంలో ఉంది, పిల్లలకి డ్యాన్స్ నేర్పుతుంది అని ఏదో ఒక అడ్డుపుల వేస్తాడు. నేరుగా నీ దర్శన భాగ్యాన్ని కలిగించడు కదూ. నాటక ఫకీలు అంటూ దీనంగా ఫిర్యాదు చేసింది. స్వప్న పకపక నవ్వేస్తూ శశి చేతులు ఆప్యాయంగా అందుకుంది. కంగ్రాచులేషన్స్ శరత్ బాబు అంది ఉన్నట్లుండి. ఎందుకు? మొన్న పత్రికలో తమరు రాసిన వ్యాసం, కచుడు, ప్రవరుడు, అర్జునుడు ముగ్గురిని కంపేర్ చేస్తూ రాశారే, ఆ వ్యాసం చాలా బాగుంది. రియల్లీ సూపర్. మీరు వెలువరించే భావాలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి, అందుకే అంది ప్రశంసగా చూస్తూ. శరత్ సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకుని చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ అన్నాడు. అరే, అలా సిగ్గుపడిపోతున్నారేంటి కొత్త పెళ్లి కూతుర్లా? హాస్యం చేసింది. మా వాడికి పొగడతలు బొత్తిగా గిట్టవు శశి, అందుకే అలా మీతో తిరిగిపోతున్నాడు. చిన్నగా నవ్వింది స్వప్న శరత్ వంక ఆప్యాయంగా చూస్తూ. ఈ శరత్ బాబు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాడే తల్లి. ఎందుకో అంటూ అందుకున్నాడు శరత్. ఎందుకంటే ఈ సువర్ణ ప్రతిమని అమ్మగా పొందడానికి. అవునంటారా కాదంటారా? చూపుడు వేలు ఊపుతూ తమాషాగా కళ్ళర్పుతూ చిలిపిగా అడిగింది. నిజంగా శశిగారు, నా జీవితంలో చెప్పుకోదగిన అపరూపమైన ఘట్టం ఏదైనా ఉందంటే అది ఈ బంగారు తల్లిని అమ్మగా పొందడమే. అనామకుడిగా మిగిలిపోవలసిన వాడికి ఉజ్వల భవిష్యత్తు కల్పించింది. రాయిని సానబట్టి రత్నంగా తీర్చిదిద్దింది. ఇదంతా ఆమె చలవే. భక్తిగా స్వప్న చేతులు కళ్ళకద్దుకున్నాడు. అతని కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. వస్సా, నీ భక్తికి మెచ్చి తిని ఏం వరం కావాలనో కోరుకోమ్ము అభయముద్ర చూపిస్తూ గంభీరంగా అడిగింది శశి. స్వప్న పకాలను నవ్వుతూ శశి భుజాలు పట్టుకుని ఊపేసింది. శరత్ సిగ్గుపడి అవతలకెళ్ళిపోయాడు. మీ వదిన ఆరోగ్యం బావుందా? ఆ అంది నిర్లిప్తంగా ఎటో చూస్తూ. దీపక్ ఏమంటున్నాడు? అతని ప్రసక్తి రాగానే గంభీరంగా అయిపోయిందామె. శశి, ఎందుకలా ముభాంగా ఉన్నావు? అతనంటే నీకిష్టం లేదా? శశి హృదయపు లోతుల్ని చూడాలన్నట్లున్నాయి స్వప్న చూపులు. మన వ్యవస్థలో ఆ ప్రశ్నకి తావులేదు స్వప్న. మనిషి అందంగా ఉన్నాడు, కట్నం కోరడు. అది వరకు అతని ప్రవర్తన ఏమిటో, అతని మనసేమిటో తెలియదు. జాలిపడి చేసుకుంటున్నాడో, ఉద్ధరించాలని పూనుకున్నాడో. శశి వింత ధోరణికి విస్తుపోతూ చూసింది స్వప్న. ఏంటి శశి నువ్వు మాట్లాడేది? అతనిలోని కళను, ఆ ప్రతిభని, చాకచక్యాన్ని అభిమానించి ఆరాధించే నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావేం? అభిమానించడం వేరు, జీవితంలోకి ఆహ్వానించడం వేరు. ఏది ఏమైనా ఈ శశికి పెళ్ళైపోయింది. స్వీట్ 17, 20 దాటిపోయాక 30లో పడిలో పడిపోతాననగా పెళ్ళి. చాలా వండర్ఫుల్గా ఉంది. అన్నయ్యకి భారం తెగిపోతుంది. విచిత్రంగా నవ్వింది. ఏంటి శశి, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు? అదేంటో నాకు చెప్పరాదు? లాలనగా అడిగి చూసింది. స్వప్న, నేను చాలా కరెక్ట్ మనిషిని. మనసులో ఏదీ దాచుకోలేనని నీకు తెలుసుగా. నా సంగతి అన్నట్లు సోదరిమణులేరి ఏ గోడచోటన ఉండి వినలేదు కదూ అంటూ కంగారుగా అటు ఇటు చూసింది. అదేంటి? తెల్లబోయి చూసిందామె. అదంతేలే, నువ్వు అందరినీ అమాయకంగా నమ్మేస్తావు. అక్కా చెల్లెలిద్దరూ గడుసువాళ్లే. మధు నువ్వు మాట్లాడుతుంటే గది బయట నిల్చుని పొంచి వింటున్నారు తెలుసా? రహస్యంగా అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. నిర్ఘాంతపోయిందామె. మనసు ఏదో కీడును శంకించింది. శాశ్వతంగా ఇక్కడే తిష్టవేస్తారా ఏంటి? ఏమో శశి, నాకంతా అయోమయంగా ఉంది. గాయత్రికి పెళ్లి చేయాలని తెగ ఆరాటపడిపోతున్నాడు బాబాయ్. ఆ ఖర్చంతా నేను ఎత్తికేసి రుద్దాలనుకుంటున్నాడు. తెలివైనవాడే మీ బాబాయ్. ఏ సత్కార్యాలకో వినియోగించాల్సిన నీ డబ్బు ఇలా. ఇది సత్కార్యమేగా, తేలిగ్గా నవ్వేసిందామె. ఇంతకీ మీ వదిన బాధేంటి? కానీ ఖర్చు లేకుండా నీ పెళ్లి కావాలంటుంది, అంతేగా? అక్షరాల అంతే. శశి, నిన్నొకటి అడిగేదా? ఒకటేం కర్మ, 1000 అడుగు చెప్తాను. ఇంతకీ దీపక్ పట్ల నీ అభిప్రాయం సుముఖంగా లేదు. ఏదో బలవంతాన ఒప్పుకున్నట్లుంది. వదినకి నేనంత భారమైపోయాక ఇంకా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. అందుకే దీపక్ని స్వయంగా వెళ్ళి అర్థించాను. నిజంగానే శశి? తెల్లబోయి చూసింది. అతను ఏమనుకున్నాడో అలా సిగ్గు విడిచి అడిగేశానని. చిన్నబోయిన శశి ముఖం చూడగానే స్వప్న హృదయం బాధతో జూమంది. కేవలం మీ వదిన బాధ నుంచి తప్పించుకోవడానికేనా
అతనంటే నీకు ఆకర్షణ లేదా? అతని కోసం ఎంతమంది అమ్మాయిలు తహతహలాడుతున్నారో తెలుసా? తెలుసు. అతను కోరుకున్న అమ్మాయి మాత్రం ఆతృత పట్టడం లేదు, అది తెలుసు. ఉలిక్కిపడి చూసింది స్వప్న. ఏంటి శశి నువ్వు మాట్లాడేది? తప్పుగా మాత్రం మాట్లాడలేదు. ఆ విషయం స్పష్టంగా తెలుసు. నీతో మాట్లాడుతున్నప్పుడు నీ సన్నిధిలో దీపక్ కళ్ళల్లోని తళతళలకి అర్థం తెలియనంత మూర్ఖురాల్ని కాదు. ఈ ప్రేమ ఎంత చిత్రమైందో, ఎవరిని ఎలా కలుపుతుందో, మరి కొందరిని ఎందుకు విడదీస్తుందో. చచ్చా, నా మనసంతా వికలమైపోయింది. తలని రెండు చేతులతో పట్టుకుని నేలచూపులు చూస్తూ కూర్చుండిపోయింది. స్వప్న స్థాణువులా కూర్చుండిపోయింది. శశి నుంచి ఏ రహస్యం దాచాలని తాను ప్రయత్నించిందో అది వెల్లడైపోయింది. అది తలచుకోగానే ఆమె మనసంతా విషం తిన్నట్టుగా అయిపోయింది. ఎందుకిలా జరుగుతోంది? ప్రశాంతంగా ఉన్న తన జీవితంలోకి వీళ్ళంతా ప్రవేశించి ఎందుకిలా అల్లకొల్లాలం చేస్తున్నారు? తనేం పాపం చేసింది? మనసులో విపరీతమైన హోరు ప్రారంభమైంది. శశి ఎదుట బయటపడకూడదు, ఏదోలా కన్విన్స్ చేయాలి. లేకపోతే జీవితమంతా ఆ భావనే మనసులో నిలుపుకుని దీపక్తో ప్రశాంతంగా గడపలేదు. ఏదో దృఢ నిశ్చయానికి వచ్చినట్లు శశివంక చూసి నిర్మలంగా నవ్వింది. ఒక వ్యక్తి మీదుండే విపరీతమైన అభిమానాన్ని నువ్వెంత కోణంలోంచి చూస్తున్నావు నువ్వు. ఆ రంగుటద్దాల్లోంచి చూడడం మానేసి మామూలుగా ఆలోచించు. అతను నేను సహ కళాకారులం. నాలోని కళామూర్తికి అంజలి ఘటిస్తాడతను. అంతకు మించి మరేం లేదు. చదువు సంస్కారం ఉన్న నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. శశి వింతగా చూసింది ఆమె వైపు. మధుసూదనకి నీకు మధ్య ఉండే ఆకర్షణ కూడా అలాంటిదేనా? సూటిగా చూసింది. మనసు కలుక్కుమంది. సతీ వంక చురుకుమని చూసి వెంటనే తలదించేసుకుంది. నాకు అతనికి మధ్యన సంబంధం భావాతీతమైంది. అన్నీ సక్రమంగా జరుగుంటే నా జీవితమే మరోలా ఉండేది. నీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర సిద్ధంగా లేదు. నీ జీవితం నీది. నువ్వు శాసించే అధికారం గాని ఆజ్ఞాపించే హక్కు గాని నాకు లేవు. దీపక్కి నాకు మధ్యున్న అనుబంధం చాలా ఉన్నతమైంది. అది అర్థం చేసుకోవడానికి విశాల హృదయం కావాలి. చిన్ననాటి స్నేహితురాలు అని ఎంతసేపు మాట్లాడాను. నీ మనసు నొప్పించుంటే క్షమించు. చెరచెరా నడిచి శశి ముందు నుండి బయటికి వెళ్ళిపోయింది. కర్తవ్య విమూఢురాల్లా కూర్చున్న శశి ఈ లోకంలోకి రావడానికి చాలాసేపు పట్టింది. శరతొచ్చి లైటు వేసి ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు ఆమె హృదయాన్ని చీల్చేసింది.